The entire JC India, thank you sir for all your great contribution to this organization and the past and right now also you are doing. Kindly accept the NP's recognition pin on behalf of me for all your great service you are doing, sir. నేను ఏ పర్పస్ మీద అయితే ఈ వేదిక మీదకి వచ్చానో ఒక క్షణం ముందు దాన్ని కొద్దిగా మిస్ అయ్యాను అనిపించింది. ఈ మొత్తం కార్యక్రమాలని 12 రోజుల నుంచి మరొక 2 రోజులు ఉంది. ఈ 12 రోజుల పాటు ఒక బృహత్తర యజ్ఞంగా ఒక తపస్సుగా స్వీకరించి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్న గంపా నాగేశ్వరరావు గారిని మీ అందరి తరఫున సత్కరించాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ వేదిక మీదకి వచ్చాను. అయితే ఒక క్షణం ముందు జేసీస్ ఎప్పుడు కూడా హెడ్ ఆఫ్ టైం కాబట్టి జేసీస్ మనకంటే ముందు ఉంది. అయినప్పటికీ మీ అందరి తరఫున ఇది మీ నుంచి వచ్చినటువంటి గౌరవంగా నేను గంపా నాగేశ్వరరావు గారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి అటెండ్ అయిన తర్వాత మధ్యలో నేను వచ్చి కార్యక్రమాలు చూస్తున్నప్పుడు మొట్టమొదటిసారి ఇంపాక్ట్ కార్యక్రమం గురించి విని సైకాలజీ టుడే బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను కూడా కొంత నేర్చుకుందాం అనే ఉద్దేశంతో సమయం వీలైనప్పుడల్లా నేను వచ్చి కొన్ని కార్యక్రమాలు విన్నాను. గంపా నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్న విధానాన్ని చూశాను. మీ అందరికీ తెలుసు, డై యువర్ సెల్ఫ్ అంటారు. చాలా శతాబ్దాలకు ముందు గ్రీకు దేవాలయాల మీద ఇలా రాసి ఉండేదంట. మనం ఏదైనా సరే మనోవిజ్ఞాన శాస్త్ర పుస్తకాలను తెరిస్తే మొదటి వాక్యం ఇదే ఉంటుంది, డై యువర్ సెల్ఫ్ అని. అంటే నో యువర్ సెల్ఫ్ అని, అంటే నిన్ను నువ్వు తెలుసుకో అని. నిజానికి మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం తెలుసుకోవటం ఏంటండి? మన గురించి మనకు తెలుసు, మనం ఎలా ఉన్నామో తెలుసు, మనం ఏ డ్రెస్ వేసుకుంటామో తెలుసు, మనం ఎలా వ్యవహరిస్తున్నామో తెలుసు. కానీ దీని అర్థం ఏమిటంటే నిన్ను నువ్వు అవలోకించుకో, నీ లోపలికి నువ్వు ఆత్మ విమర్శ చేసుకుంటూ చూడు, నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకో అని. సో ఈ మొత్తం కార్యక్రమం యొక్క అంతరార్థం స్ఫూర్తి కూడా ఇదే. 12 రోజుల పాటు ఒక మహాయజ్ఞంగా మన ఇక్కడ చాలామంది ట్రైనర్స్ చెప్పినట్టుగానే ఇవి చాలా విలువైనటువంటి ఈ కార్యక్రమాలకి బయట ఎక్కడన్నా అటెండ్ అవ్వాలంటే నేను కూడా కొన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యాను. చాలా విలువైనటువంటివి, చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు. వీటన్నిటినీ కూడా మీరు 12 రోజుల పాటు వైవిధ్యపరమైనటువంటి ట్రైనర్స్ శిక్షణ మీకు అందించారు. ముఖ్యంగా మనం ఏదైనా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళితే ఒకళ్ళో ఇద్దరు ఆ ట్రైనర్స్ అక్కడ ఉంటారు. కానీ ఈ 12 డేస్ పాటు మీరు చూసినటువంటి మొత్తం ఆంధ్రప్రదేశ్లో పేరు పొందినటువంటి ట్రైనర్స్ అందరూ ఈ వేదిక మీద మీకు తగినటువంటి శిక్షణ ఇచ్చారు. వైవిధ్యపరమైన డిఫరెంట్ డైమెన్షన్స్, మల్టీ డైమెన్షన్ ప్రోగ్రాము మీరు అటెండ్ కావడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తానికి సారథైనటువంటి గంపా నాగేశ్వరరావు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక తపస్సుగా, ఒక సామాజిక బాధ్యతగా నిర్వర్తించడం అనేది చాలా నన్ను స్పందింపజేసింది. ఈ సందర్భంగా ఆయన్ని గౌరవించాలనుకుంటున్నాం. దానికి ముందుగా సైకాలజీ టుడే గౌరవ సంపాదకులు సత్యమూర్తి గారు 2 ముక్కలు మాట్లాడతారు. థ్యాంక్ యూ సురేష్ గారు.
రేపు మళ్ళీ నేను మాట్లాడతాను విపులంగా. ఇప్పుడు టైం కూడా లేదని గంపనాగేశ్వరరావు చెప్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు సురేష్ గారు చెప్పినట్టుగా గత 13 సంవత్సరాలుగా సైకాలజీ టుడే మాసపత్రిని కాకినాడ నుంచి నేను నడిపించడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా ఈ వేదిక మీద నేను మాట్లాడడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల నేను వేరే వాళ్ళకి బదలాయించే ప్రయత్నంలో నాకు సురేష్ గారు తారసపడి నేను ఈ బాధ్యతను స్వీకరిస్తాను అని ముందుకొచ్చారు. ఈ గత నెల రోజులుగా వీరితో చేసినటువంటి ఇంటరాక్షన్లో ఏంటంటే, నేను చాలా బాగా తీసుకొస్తున్నటువంటి అభిప్రాయం చాలామంది మిత్రులది చెప్పడం పాటలు జరిగింది. కానీ ఇప్పుడు నాకు ఇంతకంటే చాలా బాగా మ్యాగజైన్ సైకాలజీ డే వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంది. ఖచ్చితంగా అది మే నెలలో ఈయన సారథ్యంలోనే వచ్చింది, ఏప్రిల్ వరకు నా సారథ్యంలో వచ్చింది. మే నెలలోనే చాలా మార్పులు చేర్పులు వచ్చినట్టు చెప్పారు. అందువల్ల రేపు ఓకే, కేవలం ఒక రకంగా పాత మేనేజ్మెంట్ నుంచి కొత్త మేనేజ్మెంట్లోకి సైకాలజీ డే వచ్చింది అని మీ అందరితో పంచుకోవడానికి మాత్రం ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. మెయిన్ మా సంతోషాన్ని, మాకు మొదటి నుంచి స్ఫూర్తి సైకాలజీ టుడేని ఎలా బాగా డెవలప్ చేయాలని మొదటి నుంచి వెన్ను తట్టినటువంటి వ్యక్తి గంపా నాగేశ్వరరావు. మీ అందరికీ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేశారో ఒక రకంగా సైకాలజీ కూడా ఈయన మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేశారు. ఆ ఇంపాక్ట్ని షేర్ చేసుకోవడానికి ఒక్క నిమిషం పాటు కుర్చీలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. రండి సార్. Now I request National President of JCs. Please sir, please come over to dais. Please sir. ఇంకా స్పీడ్గా. ఇదే వేదిక మీద ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్ ఫస్ట్ డేది. పైన ఉన్న క్యాప్షన్ నేను గట్టిగా చదువుతాను. లక్ష్యాన్ని నేర్పే లక్షల్లో ఒకడు.